రైట్. నమస్తే తెలంగాణ ప్రజలందరికీ. ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదనుకొని మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అయితే ప్రస్తుతం చూసుకుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన జోరుగా కొనసాగుతుంది. దాదాపు ఈ 6 వరకు లాస్ట్ డేట్ ఉన్నట్టుంది. అయితే నిన్న ఒక విషయం ఏంటంటే, జడ్చర్లకు సంబంధించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పోలీస్ ఎస్కార్ట్ని తిరస్కరించిండు. సాధారణంగా ఎమ్మెల్యేలు చూసుకుంటే అంటే తను ఎక్కడైనా పర్యటించినప్పుడు లేకపోతే ఏదైనా చిన్న ఓపెనింగ్లకు పోయినా కూడా నాకు పోలీస్ ఎస్కార్ట్ ఉండాలి, గన్మెన్లు ఉన్నా కూడా పోలీస్ ఎస్కార్ట్ అవసరం అని చెప్పి కూడా అక్కడక్కడ ఎమ్మెల్యేలు అంటారు. లేకపోతే ఎస్ఐకి ఫోన్ చేసి తిట్టడం కానీ, లేకపోతే ఏమైంది ఎస్కార్ట్ ఎందుకు పంపించలేదు అని చెప్పి కూడా ఆరాధిస్తారు. అట్లా జడ్చర్లకు సంబంధించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సెల్యూట్ కొట్టవచ్చు. ఎందుకంటే పోలీస్ ఎస్కార్ట్ వద్దు నాకు, అసలు పోలీస్ ఎస్కార్టు ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీస్ ఎస్కార్ట్ నాకు నియమిస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, పోలీస్ ఎస్కార్ట్ నాకు అవసరం లేదని చెప్పి కూడా నిన్న జిల్లా ఎస్పీకి లేఖ రాసిండు ఎవరైతే జడ్చర్ల ఎమ్మెల్యే. అయితే తనకు బదులు పోలీసులు ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడంలో వీలు చూసుకోవాలన్నారు. ఎమ్మెల్యే లేఖ నియోజకవర్గంలో సంచలనంగా మారిందంట. అయితే దీనిపై ఎస్పీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంట ఇప్పటివరకు కూడా. అయితే గతంలో కూడా చూసుకున్నాం, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు ఎస్కార్ట్ లేకపోతే అక్కడక్కడ పోలీసులను తిట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకు నాకు ఎస్కార్ట్ పంపించలేదు, శంకుస్థాపన చేసుకోవాలి, అక్కడ ప్రజలు రద్దీ ఎక్కువ ఉంటుంది అంటే ఎందుకు ఈరోజు ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే కావచ్చు ఇంకా చాలామంది అట్లా ఎస్కార్ట్ వద్దని చెప్పారు. గతంలో మొన్న చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా నా కాన్వాయ్ పోతున్నప్పుడు కానీ, నేను పబ్లిక్లో ఉన్నప్పుడు కానీ నాకు ఎట్లాంటి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టొద్దు, నేను ఎలాంటి అంటే సాధారణంగానే వెళ్ళాలి, ప్రజలు ఏ విధంగా అయితే రోడ్డు పైన ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా సాధారణంగా వెళ్తున్నారో నేను కూడా అలాగే సాధారణంగా వెళ్ళాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిండు. దాంతో ఎమ్మెల్యే నిన్న చూసుకుంటే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా నాకు పోలీస్ ఎస్కార్ట్ ఎక్కడ పోయినా కూడా ఏ శంకుస్థాపన కావచ్చు, ఏ కార్యక్రమానికి కావచ్చు, నేను అటెండ్ అయినా ప్రారంభోత్సవానికి ఏదానికైనా నేను అటెండ్ అయినా కూడా నాకు పోలీస్ ఎస్కార్ట్ అనేది అవసరం లేదు, నాకు ఆల్రెడీ గన్మెన్లు ఉన్నారు, ఏమన్నా చిన్న ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళు చూసుకుంటారని చెప్పి కూడా ఎస్పీకి లెటర్ రాసిండు అనిరుద్ రెడ్డి. కాబట్టి ఆయనకు సెల్యూట్ చేస్తూ ఉన్నాం తెలంగాణ పబ్లిక్ టీవీ తరఫున. ఎందుకంటే ప్రజల శాంతి భద్రతలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు శాంతి భద్రతను కల్పించడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. పోలీస్ వ్యవస్థనే ఫెయిల్ అయింది నిజంగా చెప్పాలంటే కూడా. గత 10 ఏళ్లలో ఏం జరిగింది తెలంగాణలో అంటే పోలీసులే ప్రజలపై దాడి చేయడం, పోలీసులే ప్రజలకు ఇబ్బంది కలిగించడం లాంటివి జరిగినాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే నాకు ఎస్కార్ట్ వద్దు, నాకు బదులుగా ప్రజలకు శాంతి భద్రత చేకూరటంలో వాళ్ళు వీలు చూసుకోవాలని చెప్పి కూడా ఆయన ప్రకటించడం చాలా హర్షణీయం అని చెప్పొచ్చు.